అందుల కోసం ఇండియా మెన్స్ క్రికెట్ టీం అమెరికా అంతటా 10 ప్రధాన నగరాల్లో పర్యటించేందుకు సర్వం సిద్ధమైంది. అందుల క్రీడా స్ఫూర్తిపై అవగాహన కల్పించడానికి దృష్టిలోపం ఉన్న అథ్లెట్లకు ఎంపవర్మెంట్ కల్పించేందుకు కృషి చేస్తున్నారు. అంతేకాక ఈ టూర్ ద్వారా భారతదేశంలో మొట్టమొదటి బ్లైండ్ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి తెచ్చేందుకు నిధులను సేకరించనున్నారు. ఈ మేరకు ఈ టూర్ కు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా ఆధ్వర్యంలో సుబు కోట ఫౌండేషన్, సమర్థానం ట్రస్ట్ సంయుక్త సహకారం అందిస్తున్నారు. అందులకు స్పోర్ట్స్ లో ఎంపవర్మెంట్ కల్పించేందుకు దిశగా ఈ ప్రాజెక్టును ముందుకు నడిపిస్తున్నట్లు, ఇందుకోసం యుఎస్ఏ టూర్ నుంచి నిధులు సేకరించాలని ఆశిస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇండియా బోర్డు తెలిపింది. కాగా ప్రపంచవ్యాప్తంగా నిధులు సేకరించి వరల్డ్లోని అనేక అందులకు క్రీడల్లో అవగాహన కల్పించేందుకు కొత్త శకాన్ని రాస్తున్నట్లు సుబు కోట ఫౌండేషన్ చైర్మన్ సుబు కోట తెలిపారు. We initiated this during my 80th birthday, February 26th. Happened to be 25th anniversary of Samarkand, and we kicked off the day that we will have this event going to happen this year. But we're not sure about how long it takes, whether we can do or not. A lot of doubts. But getting their visas and all happened in a fraction of time that what we thought. And we landed in a day where the Equal Rights Amendment happened 34 years back. Very historic day today. Disability is illegal and everybody should have the equal life opportunities. Today is the day we landed. Land of opportunity, and hopefully you reciprocate what you guys did in India. We have a team building here with the locals. And compete with our own team. May the best we win. I only wish you all landed safely and you end the tour safely and go back home with a lot of good memories. ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం జూలై 26న అమెరికాలోని బోస్టన్ లో అఫీషియల్ గా టూర్ ప్రారంభించింది. ఈ టూర్ లో భాగంగా న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగో, డెట్రాయిట్, డల్లాస్, లాస్ ఏంజల్స్, సిటెల్ మీదుగా వెళ్లి బే ఏరియాలో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ మేరకు ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం అమెరికాలో 2 నెలలు పర్యటించి బ్లైండ్ క్రికెట్ పై అలాగే ఫిజికల్ ఛాలెంజ్డ్ వారిని ఇన్స్పైర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రికెట్ అభిమానులు వికలాంగుల హక్కులు, వారి చేరిక కోసం సపోర్ట్ తెలపడం ద్వారా బ్లైండ్ క్రికెట్ టీంను కలవచ్చని సుబు కోట తెలిపారు. ఇండియా బ్లైండ్ క్రికెట్ టీంను కలవటం ద్వారా వారి అనుభవాలు, కష్టాలు అన్ని తెలుసుకుని వారిని ఎంపవర్ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కాగా ఈ టీంలో ఫుల్ బ్లైండ్ అండ్ పార్షల్ బ్లైండ్నెస్ ఉన్న ప్లేయర్లు ఉన్నారు. బాల్ వెళ్తున్నప్పుడు అందులో నుండి వచ్చే సౌండ్ ఆధారంగా అవుట్ ఫీల్డర్లు, పార్షల్ బ్లైండ్ ఇంకా ఫుల్ బ్లైండ్ ప్లేయర్లు గేమ్ ఆడతారు. ఇండియా బ్లైండ్ క్రికెట్ టీం అమెరికా క్యాంప్లో కనిపించడం ద్వారా వికలాంగులు అంతులపై తమదైన ముద్ర వేయటం మొదలైందనే చెప్పాలి. వికలాంగులైన పిల్లలకు మేరీల్యాండ్ క్రికెట్ లెసన్స్ హ్యాండిక్యాప్ యువతకు స్ఫూర్తిని అందిస్తోంది. ఈ పర్యటనను భారతీయ అమెరికన్ వ్యవస్థాపకుడు, ఫిలాంథ్రఫిస్ట్ సుబు కోట స్పాన్సర్ చేస్తున్నారు. అంతేకాక క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా సృష్టికి, విజయానికి సుబు కోట మూల స్తంభంగా ఉన్నారు. ఇతర దేశాలతో పోటీ పడే ఒక జట్టును యుఎస్ లో అభివృద్ధి చేయాలని సుబు కోట క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా కోరుకుంటున్నారు. ఈ టీంను నిర్మించడంలో లాభాపేక్ష ఆశించకుండా సేవలందిస్తున్న సమర్థానం ట్రస్ట్ కు సుబు కోట యుఎస్ శాఖ మాజీ అధ్యక్షుడు. ఈ సమర్థానం ట్రస్ట్ వరల్డ్ వైడ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ను పైకి తీసుకురావడానికి, మంచి సొసైటీని క్రియేట్ చేయడానికి ఉదయించిన ఎన్జిఓ ట్రస్ట్. 1997 నుంచి సమర్థానం ట్రస్ట్ టాలెంటెడ్ ఉన్న వికలాంగుల సమాజాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. Samarthanam is a crazy organization. CABI is a very crazy organization. Imagine if we could bring the team to US, touring 10-odd cities is not a joke. And building that magnificent infrastructure, state of the art, first of its kind, completely inclusive, 100% accessible. Everybody can come and play. If it is designed universally, it doesn't discriminate. So that is the whole idea. We have engaged top-notch people
the gentleman who was involved in building first smart city in India, Dholera Smart City, he is leading that project. We are involving top consulting companies. Most of them are coming at a very discounted price. Nobody is coming free, but we have to raise a lot of money. I thank Subbu sir on behalf of myself, Cricket Association for the Blind in India, Samarthanam Trust for the Disabled Bangalore, and also on behalf of Samarthan USA, and more so on behalf of my entire visually impaired community, especially cricket team. So girls were also asking why only men. So probably we should bring next year visually impaired girls team here, because 2025 India is hosting first Women's T20 World Cup for the blind. So we are very ఈ మేరకు సుబ్బుకోట ఫౌండేషన్ చైర్మన్ సుబ్బుకోట, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా, సమర్థానం ట్రస్ట్ కలిసి ఇండియాలో అంధులకు అందుబాటులో ఉండే క్రికెట్ స్టేడియం కోసం డొనేషన్స్ కలెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ స్టేడియం అరేనా మెజర్మెంట్లకు మించి 35% ఎక్కువగానే ఉంటుందని, అంతేకాక పారా ఒలింపిక్ అండ్ ఒలింపిక్ గైడ్ లైన్స్ కు అనుగుణంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ స్టేడియం బెంగళూరు స్పోర్ట్స్ సిటీని క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగమని, వికలాంగ అథ్లెట్లకు స్పోర్ట్స్ సెంటర్ గా స్పోర్ట్స్ అకాడమీగాను పనిచేస్తుందని తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఇన్వెస్టర్లను ఆకర్షించి వరల్డ్ వైడ్ గా అంధులను, వికలాంగులను ఇన్స్పైర్ చేసేందుకు సుబ్బుకోట ఫౌండేషన్, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా, సమర్థానం ట్రస్ట్ కలిసి ఈ టూర్ నిర్వహిస్తున్నారు.